शरीरमाद्यं खलु धर्म साधनम् आरोग्यमे सर्वजीवन सुखकारणम् भक्ति चैतन्यं पलिके योगमन्त्रम् इदे मन जीवन परमार्थम् योगासनं मन जीवन वेदं योग साधना ఒక అమృతనాదం తనువును మార్చే మనసును గెలిచే దివ్య మార్గమిది భక్తి చైతన్యం చూపే ఆరోగ్య భాగ్యమిది యోగాసనం తాడాసనం వేస్తే నిటారుగా నిలబడునే ధైర్యము పెరుగునే వృక్షాసనం తోటి ఏకాగ్రత నిండునే మనసు స్థిరపడునే త్రికోణాసనమేమో ఒంటికి వంపునిచ్చి చురుకుదనం ఇచ్చునే పాదహస్తాసనం నరాలకు విశ్రాంతినిచ్చి ఉల్లాసము తెచ్చునే యోగాసనం భుజంగాసనం తోటి వెన్నెముక బలపడునే శక్తి వెలుగునే శలభాసనము చూడు నడుముకు మేలు చేసి ఆరోగ్యం కాపాడునే ధనురాసనం వేస్తే దేహమంతా చైతన్యమై ఉత్సాహం ఉరకలు వేయునే ఉష్ట్రాసనం వచ్చి హృదయాన్ని విప్పి సానుకూలత పెంచునే యోగాసనం వజ్రాసనం ఎంతో జీర్ణశక్తి మెరుగుపరచి సౌఖ్యమునిచ్చునే పవనముక్తాసనము శరీర భారాన్ని తగ్గించి తేలిక చేయునే పశ్చిమోత్తానాసనం ఒత్తిడిని తొలగించి శాంతిని నింపునే అర్ధమత్స్యేంద్రాసనం అవయవాలన్నింటికి నూతన ఉత్సాహమిచ్చునే యోగాసనం సర్వాంగాసనం వేస్తే రక్త ప్రసరణ పెరిగి ముఖాన కాంతి వెలుగునే హలాసనం వల్ల ఒంటికి లాలిత్యమొచ్చి ఉల్లాసం నిండునే పద్మాసనం వేసి ధ్యానాన మునిగితే ఆత్మశాంతి దొరుకునే శవాసనము చివర సంపూర్ణ విశ్రాంతినిచ్చి ఆనందం పంచునే యోగాసనం ఆరోగ్యమే మహాభాగ్యం యోగమే ప్రియమైన ఉపాధ్యాయులు మిత్రులారా, అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం జూన్ 21న మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాము. యోగా అనేది మన భారతీయ సంస్కృతి నుండి వచ్చిన ఒక గొప్ప వరం. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు శాంతిని మరియు
ఆత్మకు శుద్ధిని ఇస్తుంది. యోగా వల్ల మనకు శరీర దృఢత, మానసిక ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం లభిస్తాయి. ప్రతిరోజు క్రమంగా యోగా చేయడం వల్ల ఆరోగ్య నిరోధక శక్తి పెరుగుతుంది. మన ఒత్తిడిని తగ్గిస్తూ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ యోగా చేయవచ్చు. ఈ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 2015 నుండి జరుపుకుంటున్నారు. యోగా మన శరీరాన్ని ఆరోగ్యం ఉంచడమే కాకుండా మన జీవితాన్ని సక్రమంగా నడిపించడంలో సహాయపడుతుంది. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పేరు ఈ రోజు ప్రపంచ యోగానికి ప్రాముఖ్యత ఇస్తుంది. మనమందరం ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు యోగా చేయాలి. చివరిగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.